మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి, ఫెసిలిటీస్ గురించి ఒకసారి మనం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది దేనికోసం వాడుతుంటారండి? ఇది ప్లేస్మెంట్ సెల్ సార్. ఓకే. మనకు స్కైప్ ఇంట్రెస్ట్ నడుస్తుంటుంది. ఫారెన్ నుంచి వచ్చిన కూడా స్టూడెంట్స్ బోర్డ్ రూమ్ అంటే కూడా చాలా మంది బోర్డ్ రూమ్ అంటే కూడా ఏ ఇన్స్టిట్యూట్ బోర్డ్ రూమ్ దొరకదు. కరెక్ట్ సార్. బోర్డ్ రూమ్ అని నోట్తో వింటే బోర్డ్ రూమ్ ఎట్లా ఉంటుంది అంటే బోర్డ్ రూమ్ ఒక ఎగ్జాంపుల్గా ఒక విఐపీస్ కూర్చోవడం కానీ, ఒక మేనేజ్మెంట్ మెంబర్స్ కూర్చోవడం ఎట్లా కానీ ఇవన్నీ వాళ్ళకి కూడా ట్రైనింగ్ జరుగుతూ ఉంటుంది. ఓకే. తర్వాత ఎక్కువగా ఇంటర్వ్యూ స్కిల్స్ మీద జరుగుతూ ఉంటుంది. మనకు ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ప్లేస్మెంట్ సెల్ అంటారు. ఇది మనకు మంచి ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెంటర్, ఐటీ ల్యాబ్, ఇది మనం కంప్యూటర్ ల్యాబ్ కూడా అంటాము. ఇది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ల్యాబు. వాళ్ళకి మొత్తం ఇంటర్నెట్ వచ్చి సహా బ్రహ్మాండంగా ఉంటుంది. వాళ్ళకి కావాల్సిన రిఫరెన్స్ బుక్స్ కానివ్వండి, అన్ని రకాలుగా ఈ ఐటీ ల్యాబ్లో వాళ్ళకి ప్రొవైడ్ జరుగుతుంది. స్టూడియో ల్యాబ్ని కూడా స్టూడెంట్స్కి ఇంట్రెస్ట్గా ఉండటం కోసం కూడా ఒక స్టూడియో ల్యాబ్ లాగా ఉంటుంది. నెక్స్ట్ మీరు ఇంకా ఇది లైబ్రరీ. అడ్వాన్స్ మనకు 60 స్టూడెంట్స్ కూర్చోవచ్చు. సెక్షన్ వైజ్గా వాళ్ళకి రెఫరెన్స్ బుక్స్, అన్ని రకాల రెఫరెన్స్ బుక్స్ ఉన్నవి. మొత్తం F&B ప్రొడక్షన్, F&B సర్వీసు, ఫ్రంట్ ఆఫీసు, హౌస్ కీపింగు, ఇలాగా అన్ని సబ్జెక్ట్స్తో చాలా హ్యాపీగా మంచి వెంటిలేషన్, 4 సైడ్స్ వెంటిలేషన్ ఉంది, బ్రహ్మాండ వెంటిలేషన్తో. ఇది F&B సర్వీసు, బేకరీ అండ్ పేస్ట్రీ, కంప్యూటర్ అప్లికేషన్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్. అంత రోడ్ల మీద పెట్టకుండా మనకు స్పెషల్గా పార్కింగ్ ఏరియా కూడా ఉంటుంది. తర్వాత మనకు బస్సు ఎవ్రీ 6 months మనం అనుకున్నాం కదా సార్, అట్లా సెమిస్టర్స్ కూడా బస్ ఫెసిలిటీ కూడా మనకు మళ్ళీ డోంట్ చార్జ్ ఎనీవే సింగిల్ ఎన్పి. ఇప్పుడు చిన్న స్కూల్ పిల్లలు కూడా ఎక్స్కర్షన్ ఉద్దేశం రోజు 5,000 10,000 తీసుకుంటూ ఉంటారు. ఇండస్ట్రీస్ అంతా దీనికి ఎక్స్కర్షన్ ఇంత అనేసి. అలా కాకుండా ప్లే గ్రౌండ్, వాళ్ళు వీకెండ్స్లో కానివ్వండి, ఈవినింగ్ అవర్స్ షటిల్ కానివ్వండి, బ్యాడ్మింటన్ కానివ్వండి, కబడ్డీ కానివ్వండి, క్రికెట్ కానీ ఆడుకోవడానికి. ఇది డిజిటల్ రూమ్ సార్. ఈ డిజిటల్ రూము బోర్డే 1,50,000 రూపీస్ బోర్డు. అది ఓకే. చక్కగా అన్ని రకాలుగా ప్రజెంటేషన్ చేసుకోవడానికి డిజిటల్ బోర్డు ఉపయోగపడుతుంది. ఈ స్టూడెంట్స్ అందరూ అన్ని ప్లేస్మెంట్స్ ఎక్కడెక్కడ ఓల్డ్ స్టూడెంట్స్, మనకు అల్యూమినియం స్టూడెంట్స్ ఎక్కడెక్కడ సెలెక్ట్ అయ్యారు. ఇతను ఫార్చ్యూన్ హోటల్లో సెలెక్ట్ అయ్యాడు. నెక్స్ట్ చిన్న సంతోష్ కుమారు, కోలా ప్రవీణు, నీలం అనిల్ కుమారు, తర్వాత అక్కడ పృథ్వీరాజ్, మనకు దేవేంద్ర రెడ్డి, వీళ్ళందరూ ఇండియా అండ్ అబ్రాడ్లో బాగా సెటిల్ అయ్యారు. మనకు అనిల్ అనేసి కువైట్లో జాబ్ చేస్తున్నాడు. ఓకే సార్. ఇది మనకు బ్రహ్మాండమైన రెస్టారెంట్. ఇది బార్ కౌంటర్ ఎలా ఉంటుంది అనేది కూడా వాళ్ళకి లైవ్ ఎగ్జాంపుల్స్ కింద ఇక్కడ జరుగుతూ ఉంటాయి, అన్ని రకరకాల ప్రాక్టికల్స్. సీసీ కెమెరాలు కూడా అడ్మినిస్ట్రేషన్కి, సీసీ కెమెరాలు కూడా ప్రిన్సిపల్ ఎక్కడ ఉండి కూడా క్యాబిన్ నుండి అన్ని రకాల మానిటరింగ్ జరుగుతూ ఉంటుంది. ఇదంతా అడ్మిన్ బ్యాక్. ఇది మొత్తము ఫ్రంట్ ఆఫీస్. సబ్జెక్టులు మొత్తం 4 సబ్జెక్ట్స్ ఉంటుంది. F&B ప్రొడక్షను, F&B సర్వీసు, హౌస్ కీపింగ్, ఫ్రంట్ ఆఫీస్ అనేసి ఉంటుంది. ఇది ఫ్రంట్ ఆఫీస్ అని ఒక సబ్జెక్టు. అలాగనే ఏ కంట్రీలో టైమ్స్ అన్నీ కూడా వాళ్ళు తెలుసుకోవాల్సి ఉంటుంది. టోక్యో ఏంటి, న్యూఢిల్లీ, లండన్, న్యూయార్క్లో టైమ్స్ ఎట్లా టైమ్స్ ఉన్నవి. సేమ్ ఈ టైంలో వేరే కంట్రీ ఏ టైంలో ఉన్నారు. ఎగ్జాక్ట్. తర్వాత డాలర్, మరి గవర్నమెంట్ కోర్స్ కాబట్టి ఇది ఫారిన్ ఇంటర్నేషనల్ కోర్స్ కాబట్టి ఎక్కడెక్కడ ఏ డాలర్, ఏ రూపీ, ఎట్లా కరెన్సీ ఎట్లా ఉందని కూడా కరెన్సీ కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. షూర్ సార్. తర్వాత ఇక్కడ మనకు అన్ని అవార్డ్స్, రివార్డ్స్ ఎక్కడెక్కడ వచ్చినవి మనకు టోటల్గా 18 వరల్డ్ రికార్డ్స్ వచ్చినాయి. ట్వైస్ గిన్నీస్ వరల్డ్ రికార్డు, ట్వైస్ లింకా బుక్ ఆఫ్ రికార్డు, జీనియస్ రికార్డు, వండర్ వర్కర్ రికార్డు, విద్యారత్న డాక్టర్ శ్రీనారెడ్డి గారి విద్యారత్న ఇవ్వటం. ఒక గ్రేట్ గుడ్ న్యూస్ ఏంటంటే 3 years హ్యాట్రిక్, 13, 14, 15 100% ప్లేస్మెంట్ ఇప్పించడానికి హ్యాట్రిక్ అవార్డ్స్ వచ్చింది. ఒక హీరో ఆయన పేరు డాక్టర్ శశి తరూరు చేతుల మీదుగా ఢిల్లీలో అవార్డు తీసుకోవడం జరిగింది.
ఒక ఇయర్. ఒక ఇయర్ ఏమో మన లక్ష్మణ్ గారు ఉన్నారు కదా, వివి లక్ష్మణ్ ఫార్మర్ క్రికెటర్, ఎస్ ఎస్ ఆయన చేతి ఢిల్లీలోనే అవార్డు తీసుకోవడం 100% ప్లేస్మెంట్ చూపించింది దానికి. Great. అదొక ఇయర్. మరొక ఇయర్ ఏమో మణిదీప్ సింగ్ ఈయన చేతుల మీద కూడా మనం 100% ప్లేస్మెంట్ 13, 14, 15 ఇయర్స్ వరుసగా 3 ఇయర్స్ హ్యాట్రిక్గా మనమే రికార్డుగా చేసాము ప్లేస్మెంట్. డాక్టర్ నారాయణ గారు మేనేజింగ్ దగ్గరగా ఒక ఎడ్యుకేషనిస్ట్గా విద్యారత్న అవార్డు రావడం జరిగింది. టోటల్గా 6 degrees, 10 పోస్ట్ గ్రాడ్స్, 2 PhD చేసిన పర్సన్గా, 2 సార్లు గిన్నిస్ వరల్డ్ రికార్డు, 2 సార్లు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు, గ్లోబల్ అచీవర్ అవార్డు రికార్డు, జీనియస్ రికార్డు, జెమ్ ఆఫ్ ఇండియా రికార్డు, ఇలాగ మొత్తం టోటల్గా 18 అవార్డ్స్ రావడం కూడా జరిగింది. ఇక ఇన్స్టిట్యూషన్ ఉండటం వల్ల ఉపయోగం ఏంటంటే బస్సు ఫెసిలిటీ, దిగగానే బస్సు ఫెసిలిటీ ఉంది. ఎక్కడానికి దిగడానికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి హ్యాపీగా ఎవ్రీ 5 minutes బస్సు ఉంది. అట్లాగా బస్ స్టాప్ ఉండటం వల్ల మనకు కలిసి వచ్చే అంశం. మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్లాస్ రూమ్స్ మొత్తం ఇలాంటి క్లాస్ రూమ్స్ మొత్తం 10 క్లాస్ రూమ్స్ ఉన్నాయి. సూపర్ అండి. మనకు 3 sections ఉంటాయి కాబట్టి 3 years 3 3 9 క్లాస్ రూమ్స్. ఒకటి ఇంకా స్పేర్ రూమ్ మనకు ఉంది. ఇది బీటీకే ల్యాబ్. బీటీకే అంటే ఫస్ట్ ఇయర్ సంబంధించింది బేసిక్ ట్రైనింగ్ కిచెన్. బీటీకే బేసిక్ ట్రైనింగ్ కిచెన్ ఉంటుంది. వాళ్ళకి బేసిక్స్ మొత్తం ఏమేమి నేర్చుకోవాలని అంతా ఫస్ట్ ఇయర్లో ఉంటుంది. చిన్నవన్నీ టోటల్గా ఆలు గోబీకి తహారీ కానివ్వండి, క్యారెట్, బీన్స్, ఒరియాలు కానివ్వండి, చపాతీస్, అట్లా చిన్న ఫస్ట్ ఇయర్లో నేర్చుకోవడం ఉంటుంది. ఇలాంటి ల్యాబ్స్ 2 ల్యాబ్స్ ఉంటుంది. బేకరీలో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో అన్ని ఐటమ్స్ నేర్చుకుంటారు. బ్రెడ్ ఏంటి, కేక్స్ ఏంటి, పిజ్జా ఏంటి, బర్గర్ ఏంటి, కుకీస్, బిస్కెట్స్, చాక్లెట్స్ అన్ని రకాలు నేర్చుకుంటారు. ఇది మనకు స్టోరు. మొత్తం ల్యాబ్స్కి ఏటీకే, బీటీకే, క్యూటీకే ల్యాబ్కి సంబంధించిన మొత్తం ఇక్కడ నుంచే. మనకు దీనిని గెస్ట్ రూమ్స్ అంటారు, మోడల్ గెస్ట్ రూమ్స్ అంటారు. హోటల్ 5 star హోటల్లో గెస్ట్ రూమ్స్ ఎట్లా ఉంటుంది అన్నది కూడా స్వాన్ అమ్మాయిలిద్దరూ చక్కగా ఇలా సెటప్ చేస్తారు బెడ్ మీద. చక్కగా డిఫరెంట్, ఇంకా నాట్ ఓన్లీ ఈ టైప్ స్వాన్సే కాకుండా డిఫరెంట్ ఇంకా ఎన్నో మోడల్స్ ఉంటాయి. ఫ్లవర్స్ టైప్స్ కానీ, ఇట్లాగా స్వాన్ టైప్స్ కానీ, గోల్డెన్ టైప్స్, హనీమూన్ వాళ్ళకి ఎట్లా చేయించాలి, ఆ డెకరేట్ ఎట్లా ఉండాలి, ఇదంతా ఇది కింగ్ సైజ్ బెడ్ అలాగా ఉంటుంది. తర్వాత అటు సింగిల్స్ హనీమూన్ వాళ్ళ ఇది సెటప్. ఇది ఫ్లవర్స్, లోటస్ ఫ్లవర్ కానివ్వండి, ఇట్లాగా బ్రహ్మాండంగా ఉంటుంది. దీనిని ఏటీకే అంటారు. ఏటీకే అంటే 3rd year స్టూడెంట్స్ది అడ్వాన్స్ ట్రైనింగ్ ఇచ్చాను. అడ్వాన్స్ కెమిస్ట్రీ, అడ్వాన్స్ ఫిజిక్స్లు అనే సబ్జెక్ట్ ఎట్లా ఉంటాయో దీంట్లో కూడా అడ్వాన్స్ అంటే మరి ఒక ఆనియన్ లేకుండా, లేకపోతే ఒక ఆయిల్ లేకుండా ఎక్కువ ఆయుష్ ఎలా పెంచుకోవాలి, డిసీజ్ లేకుండా ఎలాంటి ఫుడ్ చేసుకోవాలి, దానిని అడ్వాన్స్ ట్రైనింగ్ ఇచ్చాను. మన అన్ని అడ్వాన్స్ వచ్చినాయి. అడ్వాన్స్ మెడిసిన్ ప్రోగ్రాము, అడ్వాన్స్ కెమిస్ట్రీలు, అడ్వాన్స్ మ్యాథమెటిక్స్ అని, అడ్వాన్స్ సైకిల్, అట్లానే దీంట్లో కూడా అడ్వాన్స్ అంటే ఫ్యూచర్లో ఆయిల్ లేకుండా, డిసీజ్ రాకుండా ఆయుష్ ఎలా పెంచుకున్న ఇక్కడ నేర్చుకుంటారు. అలాంటివన్నీ వంటలు. ఇది కూడా చాలా వండర్ఫుల్ ల్యాబ్, 3rd year ల్యాబ్. ఇది ఏటీకే అంటాము. మనకు చెఫ్ రాకేష్ గారు సీనియర్ ఫ్యాకల్టీ. మనకి ఈ మధ్య సారు ఉస్మానియా సిటీ లెవెల్లోనే ప్రైజు మన స్టూడెంట్స్ ద్వారా తెప్పించారు. 100% రిజల్ట్ ఓయూ చరిత్రలోనే మన రాకేష్ గారు. ఓకే, గుడ్. ఇది మొత్తము 500 members కూర్చునే సెమినార్ హాలు. ఏ ఇన్స్టిట్యూట్లో కూడా ఇంత సెమినార్ హాల్, ఇంత స్పేసెస్, అందరి కమర్షియల్ నడుస్తున్న రోజులు. తర్వాత ఇది గిన్నిస్ వరల్డ్ రికార్డు. మొత్తము 5000 స్టూడెంట్స్కి కరీంనగర్లో ట్రినిటీ క్యాంపస్లో 2017 January 23rd 5000 స్టూడెంట్స్. బిఫోర్ 2013 2220 స్టూడెంట్స్కి గిన్నిస్ వరల్డ్ రికార్డు ఈడిపి జరిగింది. గిన్నిస్ వరల్డ్ రికార్డు ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ మీద. ది టాపిక్ ఈజ్ ద లార్జెస్ట్ బిజినెస్ లెసన్, హౌ టు బికమ్ అన్ ఆంట్రప్రెన్యూర్, వై ఆర్ థింకింగ్ ఎన్ ఎంప్లాయీ, వై డోంట్ థింక్ ఎన్ ఎంప్లాయర్. ఆ కాన్సెప్ట్ మీద 5000 స్టూడెంట్స్కి ఇది వరల్డ్ రికార్డు. అందరూ జనరల్గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అంటే బంతిపూలు, పెద్ద పెద్ద సెట్ దోశలు వేయటము ఇవి చేస్తుంటారు. దోశలు వేయటాలు, పూల ధరలు కట్టాలు, 2 kilometer దూరాలు ఇవన్నీ.
అమెరికా వాళ్ళు గిన్నెసోళ్ళు అంటే సార్ మీరు హై క్వాలిఫైడ్ పర్సన్, అందరిలాగా దోశలు వేయటాలు ఇడ్లీలు వేయటాలు ఏదో పూలదండలు కట్టడాలు అవి బాగోదు, మీరు ఇంత టాప్ పర్సన్ కాబట్టి అందరికి ఉపయోగపడే ప్రోగ్రామ్, ఫ్యూచర్లో కూడా ఉపయోగపడాలి, ఇది నేర్చుకోవాలి. దానిపైన ద లార్జెస్ట్ బిజినెస్ మీద ఒక ఆంట్రప్రెనర్కి ఎదగలాలనే కాన్సెప్ట్ మీద టీచ్ చేయమంటే దానిపైన రీసెర్చ్ చేసి మన గవర్నమెంట్ స్కీమ్స్ని ఎట్లా ఉపయోగించుకోవాలి, ఫ్రెండ్స్ని ఎట్లా ఉపయోగించుకోవాలి, దాని మీద ఎట్లా చేయాలంటే కూడా పెద్ద కాన్సెప్ట్ 8 hours టీచింగ్, దాని మీద వరల్డ్ రికార్డ్ వచ్చింది. ఓ గ్రేట్ సార్.